హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే చిన్న రీజన్ అయితే ఉంది. దాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి. సో పొద్దున్నే అయితే లేచేసాను. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యాను. సో చాలా కష్టమైనా సరే నేను మీ అందరి కోసం కూడా ఈ వీడియోస్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. సో నిద్ర లేవగానే బ్రష్ అయితే చేసేయాలి. నేను ముందైతే ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేస్తున్నాను. సో కొంచెం కామెడీగానే ఉంటుంది, కానీ పర్లేదు. నేను యూట్యూబ్లోకి వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే వీడియోస్ తీయడానికైతే షైగా అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. షైగా ఫీల్ అయ్యే వాళ్ళు అస్సలు యూట్యూబ్లోకి రావాల్సిన అవసరమే లేదండి. మనం షై అయితే ఎలాగా, అన్నీ షూట్ చేయాలి కదా, అన్నీ షూట్ చేసి అన్నీ పెట్టాలి. బాగున్నా బాగుండకపోయినా ఎలా ఉన్నా సరే రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడానికైతే కంపల్సరీ ట్రై చేయాలి. అలా ట్రై చేస్తేనే దీనిలో సక్సెస్ అవ్వగలము, లేదంటే చాలా కష్టము. నేను యూట్యూబ్ కోసం ప్రత్యేకంగానే చేయడానికైతే నాకు టైం లేదండి. నేను చేసేవన్నీ కూడా మీకైతే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఉండాలి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, బాబాయ్ ఎందుకండి నెగిటివ్ కామెంట్స్ పెడతారు? మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు పాజిటివ్ కామెంట్స్ పెడితే. నిజమే కదా అండి. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చాలా సారీ చెప్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ తీయడానికైతే అవ్వలేదు, నిజంగా అవ్వలేదు. ఇక నుంచి అయితే ఎంత కష్టమైనా సరే వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. నేను వీడియోస్ తీయడానికి ఎందుకు అవ్వడం లేదు అంటే, చిన్న పాప ఉందండి. సో తనని చూసుకోవడము, తనతోనే టైం సరిపోతుంది. నిజంగానే చాలా కష్టం అండి చిన్నపిల్లని చూసుకొని పనులన్నీ చేసుకోవడము. మ్యారేజ్కి ముందైతే కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం, ఏ పని చేయకపోయినా అమ్మ చేసుకునేది. బోల్డ్ అంత సపోర్ట్ ఉండేది. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, బోల్డ్ అంత ఫ్రీడమ్ అయితే ఉండింది. కానీ ఏ ముహూర్తాన మ్యారేజ్ చేసుకుంటామో కానీ బాబోయ్, అక్కడి నుంచి అసలైన నరకం అనేది స్టార్ట్ అయిపోతుంది. నిజంగానే కామెడీగానే చెప్తున్నాను. చూసారు కదా, సిర్లాక్ కలుపుతున్నాను బేబీకి. ఎందుకంటే బేబీ ఆకలితో ఉంటే మనల్ని పని చేసుకొని ఇవ్వదన్నమాట. సో అందుకని ముందు పాపకైతే సిర్లాక్ అయితే పెట్టేద్దాము. సిర్లాక్ పెట్టేసామంటే ఆకలి తీరుతుంది, ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. అలా అలా చిన్నగా పనులు అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి సిర్లాక్ తినిపించడం కూడా అంత ఈజీ కాదండి, ముప్పు తిప్పలు పెడతారు. ముందుగా మనం టేస్ట్ చేయాలి అది ఎలా ఉందా ఏంటా అని. సో వాటర్ కన్సిస్టెన్సీ అన్నీ బాగుంటేనే పెట్టాలి. వాటర్ కూడా నేను స్నానం చేయించేటప్పుడు వాటర్ కూడా చెక్ చేస్తాను. సో ఫుడ్ కూడా చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాతే పిల్లలకి ఇస్తారనమాట. సో నా బ్యూటిఫుల్ క్వీన్ నా యువరానండి, బుజ్జి పాప, 5th మంత్ ఇప్పుడు. సో ఇప్పటి వరకు నేను వీడియోలో షేర్ చేయలేదు, ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొనే షేర్ చేస్తాను. నాకు కూడా భయము తను ఏమైనా అంటాడేమోనని. తనైతే చాలా సపోర్ట్ చేస్తున్నాడు వీడియోస్ తీయడానికి. అండ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో కూడా. చిన్న పాపతో అన్ని పనులైతే అవ్వడం లేదు కదా, అందుకని వంటలు చేయడంలో, బట్టలు ఉతకడంలో అన్నిటిలో కూడా హెల్ప్ చేస్తున్నాడు. దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ నాకు ఇచ్చినందుకు. సో చూసారు కదా, నా డైలీ రొటీన్ ఎంత ఇంతేనండి. పాపను చూసుకోవడం, పాపతో ఆడుకోవడం, పాప పనులు చేయడము, ఇంట్లో పనులు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, వీటితోనే సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను షూట్ చేస్తాను, ఇవన్నీ వీడియోస్లో ఉంటాయి. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను సారీ చెప్పాను. ఇంతకుముందు వీడియోస్ తీయలేదు కదా నేను, ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ తీస్తాను. నేను ఇంతమంది సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వడానికైతే నేను చాలా కష్టపడ్డాను. సో సడన్గా వీడియోస్ ఆపేయడం అంటే నాకు చాలా ఏడుపు వచ్చింది, కొంచెం ఏడ్చాను కూడా. ఆ తర్వాత మళ్ళా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, నా శ్రమ ఎందుకు ఊరికే పోవాలి అని చెప్పి కష్టమో నష్టమో దిగేశాను. సో వెనకడుగైతే వేయకూడదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అనగానే గట్టిగా ఫిక్స్ అయ్యాను. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. సో అందుకైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటే మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా వస్తుంది. అందుకోసం నేను ఇంకా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను. కొంచెం కష్టమే, బేబీని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని వీడియోస్ తీయడము. వీడియోస్ కోసమే అని స్పెషల్గా అది కంటెంట్ అయితే చేయలేను, కానీ నేను డైలీ చేసే పనులన్నీ మీకు వ్లాగ్స్ రూపంలో అయితే పెట్టగలనండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చలైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీ అందరికీ నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి, అంతేకాని నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు.
ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నానండి. సో, ఇప్పుడు ఫ్లిప్‌కార్టు, అమెజాను గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కదా! సో, ఇప్పుడు యాడ్స్ అనేవి యూట్యూబ్‌కనేవి ఎక్కువ ఇస్తారండి. సో, ఇలాగ యాడ్స్ ఎక్కువ వస్తుండడం వల్ల మానిటైజేషన్ అయిన వాళ్ళందరికీ కూడా శాలరీ అనేది ఎక్కువగానే వస్తుంది. సో, నాకైతే మానిటైజేషన్ అవ్వలేదండి. నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను కాబట్టి. సో, మానిటైజేషన్ అవ్వడానికైతే నాకు చాలా టైం ఉంది. సో, నో ప్రాబ్లమ్. ఇంకా మానిటైజేషన్ అయితే అయిన వాళ్ళకైతే వస్తూ ఉందండి శాలరీ. ఇంకా వస్తుంది పూర్తయ్యేంత వరకు కూడా. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు యాడ్స్ అనేవి యూట్యూబ్‌కి ఎక్కువగా ఇస్తున్నారు. సో, అందుకోసమని. సో, బాగా ఇరిటేషన్‌గా అనిపిచ్చింది. సో, అందుకనైతే కాఫీ పెట్టుకొనైతే తాగుతున్నాను. సో, ఇలా కాఫీ పట్టుకొని ఒక బాల్కనీలోకెళ్ళి మంచిగా వ్యూని చూస్తూ తాగడం అంటే నాకు చాలా ఇష్టము. చాలా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నాకు కాఫీలో హార్లిక్స్ ఏసుకొని, లేకపోతే బూస్ట్ ఏసుకొని ఇలాగ మిక్స్ చేసుకొని తాగడం అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో, టేస్ట్ అంటే చాలా బావుంటది. నాకైతే భలే ఇష్టము. అండ్ నేను పలుచగా అయితే తాగను. చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించి చిక్కగా తాగుతాను. ఎన్ని పాలైనా సరే చిక్కగా తాగుతాను. చిక్కగా అయితే నాకు చాలా ఇష్టము. ఇలాంటి టేస్ట్ ఎంతమందికుందో కామెంట్ చేయండి. ఇంకపోతే మీలో ఎంతమందికి చెల్లెళ్ళున్నారండి? నాకైతే ఒక చెల్లెలుంది. పేరైతే వందన. చాలా మంచిది. నేనైతే చాలా మిస్ అవుతున్నాను తనని. హైదరాబాద్ అయితే వచ్చేసాను గదా! సో, ఊర్లో ఉన్నప్పుడైతే చాలా బావుండేది. బాగా కొట్టుకుంటా, తిట్టుకుంటా, అల్లరి చేస్తా ఉండేవాళ్ళం ఇద్దరమే. చాలా బావుండేది. నేనైతే తనని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకు మిస్ అవుతున్నానంటే ఇక్కడ ఒక్కటే ఉంటూ, ఒక్కటే చేసుకుంటూ, ఒక్కటే ఉన్నాను. సో, చాలా కష్టంగా ఉంది. హ్మ్. ఊర్లో అయితే సిస్టర్, అమ్మ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అందరూ వాళ్ళే చూసుకునేవాళ్ళు పాపని. నాకైతే పెద్దగా కష్టం అనేది అనిపిచ్చేది కాదు. సో, ఇక్కడైతే నేను అన్నీ చూసుకోవాలి గాబట్టి నాకు చాలా కష్టంగా ఉంది. సో, నేనైతే బాగా మిస్ అవుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే కాఫీ డైలీ తాగనండి. ఎప్పుడో ఒకసారి తాగుతాను. సో, చూసారు గదా! కాఫీ అయితే బాగా రెడీ అయిపోయింది. నేనెక్కువ హార్లిక్స్, బూస్ట్‌నే ఎక్కువ లైక్ చేస్తాను. కాఫీ, టీ అనేది చాలా తక్కువ. ఇంతకుముందయితే మిల్క్ తాగేదాన్ని. సో, ఉత్త మిల్క్ నచ్చట్లేదు. సో, అందుకని కాఫీ చేసుకొని ఇలా తాగేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మీరు గాని లైక్ చేస్తే నాకు మరింత బూస్టింగ్‌గా ఉంటుంది. మీ అందరికీ కూడా మా బాల్కనీలో ఉన్న వ్యూ అంతా చూపిస్తాను. దానికంటే ముందు మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. మేముండే అపార్ట్మెంట్స్ దగ్గరంతా మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? సో, బయటంతా ఎలా ఉంది? ఏంటి? నాతో పాటు ఎంతమందున్నారు? ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? అవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ఈ వీడియో. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ పెట్టాలంటే మీరు నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వాలి. లైక్ చేశారంటే నాకు చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ, ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్